ఎకరం 170 కోట్లు పలికే ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్గా ఉన్న ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేసి ప్రజల్ని కష్టాల్లోకి నెడుతున్నారన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేకపోతోందన్నారు. ఏం అబ్జెక్షనే, అన్ని అబ్జెక్షన్సే. బాధ అవుతుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. అక్కడ అంతా ఈడనేమో 177 కోట్లు పోతుంది. ఆడ ₹1 కోటి కూడా పోతలేదు. ఇక్కడ ఫైనాన్షియల్ సిటీలు ఉన్నాయి, 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి, అది అంతా జిహెచ్ఎంసీలో కలిసింది. మాదేమని గ్రామాలు ఉన్నాయి, బాత్రూమ్లు లేవు, మోరీలు లేవు. ఆ జిహెచ్ఎంసీలో చెత్త చూస్తే మీరు పరిశాన్ అవుతారు. మా కేటీఆర్ ఉండగా, కేసీఆర్ ఉండగా, మా ప్రభుత్వం ఉండగా అన్ని రకాల కూడా మేము అభివృద్ధి చేసినాం. రోడ్లు, డ్రైనేజు, వాటరు, ప్రతిదీ కూడా ఫెసిలిటీ చేసినాం. దానికి చెత్తకుండి కూడా క్యాప్ వేసి మొత్తం వాసన రాకుండా చేసినాం. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ సంది కాంగ్రెస్ వచ్చింది, మొత్తం విడిచిపెట్టేసేస్తాను. పెట్టరు ఫండ్స్, పెట్టరు ఫైనాన్స్లో భూమిలో 170 కోట్లు అమ్మిన పైసలన్నీ ఇక్కడ తెచ్చిపెట్టరు జవహర్ నగర్లో. వాళ్ళు కూడా ప్రజలే కదా, చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోతున్నారు, రోగాల బారిన పడ్డారు.